మహాగణుడు మహోన్నతుడని క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ వందనాలండి. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 31వ కీర్తన 13వ చరణం. కీర్తన 31:13. ఈ వచనంలో ఒక భాగాన్ని నేను చదువుతాను. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. ఈ మాట ఎవరు పలికారంటే భక్తుడైన దావీదు పలికాడండి. ఏ సందర్భంలో ఈ మాట అన్నాడంటే, దావీదుకి వ్యతిరేకంగా అనేక మంది అండి దురాలోచనలు చేస్తూ ఉన్నారంట. అతనికి వ్యతిరేకంగా అతని ప్రాణాన్ని తీసేద్దాం, దావీదుని లేకుండా చేసేద్దామని గుసగుసలాడుకుంటున్నారంటండి. అయితే ఆ మాటలు దావీదు చెవిని పడ్డాయండి. ఈ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా కొంతమంది మనకు వ్యతిరేకంగా ఇలాగే గుసగుసలాడుకుంటూ ఉంటారు. చాటుమాటుగా ఎన్నో విషయాలు ఉన్నాయి లేని మాట్లాడుకుంటూ ఉంటారండి. అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలో ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. మరి అలాంటి మాటలు మనకు వినబడినప్పుడు మనకు చాలా కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుందండి. మరి దావీదు కూడా ఏం చేశాడంటే, తన శత్రువులు తనకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు, గుసగుసలాడుకుంటున్నప్పుడు, ఆయనకు కూడా బాధ కలిగినప్పుడు, భయం వేసినప్పుడు ఏం చేస్తాడో ఈ 31వ కీర్తనలో కొన్ని విషయాలు తెలియచేస్తాడండి. మొదటిగా 31వ కీర్తన 14వ చరణాన్ని మనం చూస్తే ఈ వచనంలో మాట అంటాడు, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యందు నమ్మిక ఉంచాడనమాట. శత్రువులు ప్రాణాన్ని తీసేయాలి, దావీదుని లేకుండా చేయాలని గుసగుసలాడుకుంటున్నప్పుడు ఆ మాటలు దావీదుకు వినబడినప్పుడు వెళ్ళి వారితో వాదానికి దిగిపోలేదు, దెబ్బలాడలేదు, వారి మీద రకరకాలైనటువంటి మరి ప్రయోగాలు, వ్యతిరేకమైనటువంటి ప్రయోగాలు చేయలేదు. కానీ ఏం చేశాడంట, తన దేవుని యందు నమ్మకం ఉంచాడంటండి. ఆ నమ్మకం ఏంటంటే 31వ కీర్తన 15లో చెప్తాడు, నా కాలకతులు దేవుని వశంలో ఉన్నాయి, నన్ను వాళ్ళు ఏమీ చేయలేరు అని తన దేవుని మీద దృఢమైన విశ్వాసం ఉంచాడంటండి. వారు ఎన్ని గుసగుసలాడుకున్నా దావీదు యొక్క జీవితం దేవుని చేతిలో భద్రంగా ఉంది, దేవుడు నన్ను కాపాడుతున్నాడని నమ్మిక ఉంచాడంటండి. అందుకే 3వ కీర్తన 6వ చరణంలో అంటాడు కదా, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అంటాడు. చూసారు ఎంత దృఢమైన నమ్మకం దావీదు కలిగి ఉన్నాడో. ఏ శత్రువు కూడా దావీదును తన జీవిత కాలం అంతట్లో కూడా ఏమీ చేయలేకపోయారు దేవుని బిడ్డలారా. మొదటి రాసుల గ్రంథం 2వ అధ్యాయం మీరు చదివితే నిండు వృద్ధాప్యం వరకు కూడా దావీదు జీవించాడండి. ఏ శత్రువు చేతిలో కూడా దావీదు చంపబడలేదు, కానీ దేవుని చేత కాపాడబడి నిండు వృద్ధాప్యం వరకు కూడా ఆయన జీవించగలిగాడు. మరి మన సంగతి ఏంటి? దావీదు కలిగి ఉన్న ఆ నమ్మకం మనము కూడా కలిగి ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారు, నా గురించే చెప్పుకుంటున్నారు, అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని చాలామంది బాధపడిపోతూ ఉంటారండి. అయితే దేవుని బిడ్డలారా, మన కాలగొత్తులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో భద్రంగా ఉన్నాయి. ఆయన సెలవు లేకపోతే ఏమీ జరగదు. కాబట్టి దావీదు వెళ్ళి మనం కూడా నమ్మిక ఉంచుకుని ధైర్యం తెచ్చుకోవాలి. రెండవదిగా దావీదు ఏం చేశాడంటే 31వ కీర్తన 15-17 వచనాలు మీరు చదివితే దావీదుకి ఆ గుసగుసలు వినబడుతున్నప్పుడంట దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడంటండి. గమనించారా ఎంత చక్కని కార్యం చేస్తూ ఉన్నాడో? నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను సిగ్గుపడనియొద్దు ప్రభువా అని తన దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయటం మొదలు పెట్టాడంటండి. మనం కూడా ఈ రోజున దావీదు వల్లే చేయవలసిన వారమై ఉంటూ ఉన్నామండి. మనకు వ్యతిరేకంగా ఎవరైనా గుసగుసలాడుకుంటున్నట్లు మనం కూడా మరి అలాంటి బాధితులంగా ఉన్నట్లయితే గనక దావీదు చేసిన పనే మనం కూడా చెయ్యాలి. దేవుడు ఖచ్చితంగా దావీదు ప్రార్థన విన్నాడు కదా, ఆలకించాడు కదా. నిండు వృద్ధాప్యం వరకు కూడా దావీదును కాపాడాడు. ఏ శత్రువును కూడా దావీదు దరికి చేరనీయలేదు కదా. కాబట్టి మనము కూడా శత్రువుల గురించి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. 31వ కీర్తన 20వ వచనంలో దావీదు చెప్పినట్లుగా మనుషుల కపటోపాయాలు అంటకుండా దేవుని సన్నిధిలో కాపాడు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు కాపాడాడండి. 31వ కీర్తన 23వ వచనంలో చెప్తున్నాడు, ఆయన విశ్వాసులను కాపాడును, తన యందు భయభక్తులు గల వారిని దేవుడు కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, పరుల మాట మన మీదకి రాకుండా, పరుల యొక్క అనవసరమైనటువంటి మరి శాపాలు మన మీదకి రాకుండా, ఎటువంటి చాటుమాటు ఆలోచనలు, చాటుమాటు వలలలోనికి మనం పడిపోకుండా దేవుడు కాచి కాపాడుతాడండి. మూడవదిగా చూస్తే
సేమ్ టు సేమ్ ఇలాంటి అనుభవం ఇర్మియా జీవితంలో కూడా ఒకసారి ఎదురైందండి. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 10 నుంచి 13 వచనాలు మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు. ఇర్మియాకు వ్యతిరేకంగా ప్రజలు గుసగుసలాటం మొదలుపెట్టారండి. ఆ గుసగుసలు, ఆ మాటలు ఇర్మియాకు వినబడినాయండి. ఆ సమయంలో ఇర్మియా ఏం చేశాడంటే తన